మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో నీటి సమస్యపై మన తెలుగు టీవీలో వచ్చిన కథనానికి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి చొరవతో మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామంలో 10 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు అంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు గ్రామస్తులు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టగా స్పందించిన రాజిరెడ్డి తన సొంత ఖర్చులతో 60,000 రూపాయలతో మోటార్ అందజేశారు. ఇక నేడు మోటార్ బిగించి ట్యాంకులోకి నీరు సరఫరా చేశారు మిషన్ భగీరథ అధికారులు. ఇక సమస్య పరిష్కారానికి కృషి చేసిన రాజిరెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ జితేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉప సర్పంచ్ రమేష్, ఎర్రబాలయ్య పాల్గొన్నారు. జరిగిన సంఘటన ప్రకారంగా ఎంపీపీ నరేందర్ అన్న వచ్చి మరియును రాజన్నకు తెలియజేయగానే మా అస్తాల్పూర్ గ్రామానికి మోటారు శాంక్షన్ చేసి ఇప్పించినాడు. ఇప్పించినంత విషయంలో ఎందుకంటే పక్క విలేజ్లు కావడం వాళ్ళ మరియును ఈ విలేజ్ వాళ్ళు మా మీద ఎంత అడ్జేసారో దానికి సహకారము అందించినందుకు మేము రాజన్నకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ నేను అస్తాల్పూర్లో కొన్ని నీళ్ళ ప్రాబ్లం ఉండే కొన్ని మోటార్లు అనుకోని ప్రాబ్లంలో చెడిపోవడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని రాజన్నకు అన్న నీళ్ళ ప్రాబ్లం ఎట్లుంది అని ఎంబడే అన్నకు చెప్పడం జరగగానే సరే ఎంబడే మోటార్ గిట ఎంబడే అస్తాల్పూర్కు మోటారు అన్న ఆధ్వర్యంలో మోటారు రావడం గిట జరిగింది. ఇక ఇలా జనాల ప్రాబ్లం నీళ్ళు అనేది ఇలా సాల్వ్ అయిపోయినాయి. ఎలాంటి ప్రాబ్లం నీళ్ళది ఉన్నా ఏదున్నా మా బాధ్యతగా మేము చూసుకుంటాం అనేసి రాజన్నకి దీన్ని బట్టి మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు.